ఉండెను. వేదన పడి అతని కంటిని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు వేదనని మనం అర్థం చేసుకున్నాం కదా. అంతేకాకుండా ఎబ్బేజు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే ఇక్కడ మంచి మాట 10వ వచనంలో ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి ఇలా మాట్లాడుతున్నాడట, మొరపెడుతున్నాడట, ప్రార్థిస్తున్నాడట. ఏమని? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నీవు ఆశీర్వదిస్తేనే అని మాట్లాడుతూ ఆశీర్వాదముగా నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా నుండ దయచేయి నీ చెయ్యి నాకు తోడుగా ఉండే, ఏ కీడు నాకు రాకుండా దాని నుండి నేను తప్పించు అంటున్నాడు. ఎబ్బేజు గారు ప్రార్థన చేస్తున్నారు. ఆయన పరిస్థితి వేదనలో ఉంది. ఆయన తల్లి కూడా అదే పేరు ఎబ్బేజు గారికి పెట్టి ఉన్నది. మరి అంత వేదనలో ఉన్నప్పుడు తన వేటునో ఆశించి తన ప్రార్థించలేదు. కానీ నీ చేయి నాకు తోడుగా దయచేయండి, ఎక్కడికి వెళ్ళినను ఏ పరిస్థితిలో ఉన్నను ఏ కీడు నా దరికి రాకుండా నన్ను ఆశీర్వదించండి అంటున్నాడు. మంచి ప్రార్థన ఎబ్బేజు గారు చేస్తున్నారు. మంచి ఆలోచన ఎబ్బేజు గారి హృదయంలో ఉంది. అందుకనే ఎబ్బేజు అది లేదు, ఇది లేదు, ఇది కావాలి, అది కావాలని తను ఆశించలేదు. ఏ విధంగా ప్రార్థించాడంటే తన సరిహద్దులను విశాలపరచు, ఎక్కడికెళ్ళినను కీడు నా మీదకు రాకుండా దాని నుండి నన్ను తొలగించు, నీ చెయ్యి నాకు తోడుగా నుండి దయచేయమంటున్నావు. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం ప్రభు కొరకు, ఆయన ఒక ఆత్మను పొందుకోవటం కొరకు, ఆయన కొరకు ఎదురు చూసేటట్టు, పరిస్థితులు మార్చబడేటట్టు ఎంతమంది ప్రార్థిస్తున్నాం? దేవునిలో ఉండాలని ఎబ్బేజు ఆశపడ్డాడు. మరి నీవు నేను దేవునిలో ఉండాలని ఆశపడదామంటే చిన్న ప్రార్థన, సరేనా?